విశాఖపట్నం నగరంలో పచ్చదనం పెంచేందుకు జీవీఎంసీ చిన్నగదిలి నర్సరీ ఉచితంగా మొక్కలను అందిస్తుంది. రోడ్లు, డివైడర్లు మాత్రమే కాకుండా స్కూళ్లు, కాలేజీలు, ఆలయాలకు కూడా మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు. ఈ నర్సరీలో మొక్కల సంరక్షణకు సిబ్బంది నియమించబడి ఉన్నారు. తెగుళ్ల నివారణకు అవసరమైన మందులను పిచికారీ ద్వారా ప్రేరేపిస్తున్నారు. చిన్నగదిలి నర్సరీలో వేప, కానుగ, బోగెన్ బిల్లా, ఎర్ర తురాయి, టాబోబియా వంటి మొక్కలతో పాటు సపోటా, మామిడి, జామ, సీతాఫలం, కొబ్బరి వంటి పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి పక్షులు, బుడతలు, కీటక జాతులకు ఆహారంగా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ఈ మొక్కలు తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి తెప్పించబడ్డాయి. నర్సరీలో ప్రస్తుతం 40,000 మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఉచితంగా మొక్కలు కావాలనుకునేవారు జీవీఎంసీ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకెళ్లవచ్చు. అయితే మొక్కలను తీసుకున్న వారు వాటిని సురక్షిస్తారని భరోసా ఇవ్వాలి. విశాఖపట్నంలో గ్రీనరీను పెంపొందించేందుకు చిన్నగదిలి నర్సరీను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ అధికారులు తెలిపారు.